వీళ్ళ పరిగణలోనే జరగాలి, అంతా కూడా కోఆర్డినేషన్లో జరగాలి. ఓకే, కాబట్టి దయచేసి ఒక పద్ధతితోటి సిస్టమేటిక్గా చేయండి. మెదక్ క్యాండిడేట్ పరిచయ కార్యక్రమం ఎప్పుడు మేడం? మళ్ళీ 13వ తారీఖున, ఇది కన్ఫర్మా డేటు? 13వ తారీఖు 11 గంటలకు. సేటు సుధాకర్ 13వ తారీఖు కూడా బ్లాక్ చేయండి. ఇది 13వ తారీఖు బ్లాక్ చేయండి. అరే చెవుడా, చెప్పుండి ఆయన చెప్పు. 13వ తారీఖు ఉదయం 11 గంటలకు ఎంపీ అభ్యర్థి క్యాండిడేట్ పరిచయము. దామోదర్ రాజనరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇక్కడికి వస్తారు. ఆ రోజు కొండా సురేఖ మన ఇన్ఛార్జ్ మినిస్టరు, కొండా సురేఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు వస్తారు. అభ్యర్థి క్యాండిడేట్ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ మధు ఆ రోజు ఉంటాడు. మీ అందరికీ కూడా పరిచయం చేస్తాము. కానీ మండల కమిటీలు టౌన్ 10 మంది ఏదైతే ఉంటారో వాళ్ళే విలేజ్లంతా కవర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కోఆర్డినేషన్ పద్ధతి ప్రకారం జరగాలి, సిస్టమేటిక్గా చేయండి. 13వ తారీఖు మళ్ళీ చెప్తున్నా, 13వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కొండా సురేఖ గారు, దామోదర్ రాజనరసింహ గారు, క్యాండిడేట్ మధు వస్తాడు. ఆ రోజు మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. అక్కడి నుంచి మీరు అందరూ కూడా వీళ్ళు షెడ్యూల్ ఇస్తారు. నేనేమంటున్నా, మనం ఒక 25,000 మెజార్టీకి ట్రై చేయండి. ఇది మీకు ఇచ్చే నేను సూచన. ఇది అందరూ కూడా పాటిస్తారని నేను మీ అందరూ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, కాబట్టి ఇంకొకటి ఏదైనా మర్చిపోయినా సీను, ఇక మళ్ళా నేను ఎప్పుడో కదా మళ్ళా అదే తుక్కు కూడా రేపు రాహుల్ గాంధీ గారి సభ. మీరు సీరియస్గా ఎంతమంది మొబిలైజేషన్ జరుగుతుంది? నేను 5,000 చెప్పినా మీకు. సరే మ్యాక్సిమం ట్రై చేయండి, అందరు కలిసి సీరియస్గా ట్రై చేయండి. ఓకే ఓకే, ఇంకా చివరిగా ముగింపు చేస్తున్నా. దయచేసి నాతో ఎవరు కూడా ఫోటోలు దిగొద్దు. ఏది కిరణ్ సేకర్ ఏమి ఉన్నాయా? జాడ్ సాబ్ కూర్చాయి క్యా? కూర్చోమ్మా, ఏమైనా ఉందా? ఏమైనా చెప్తావా సలహా చెప్పడానికి? ఏం చెప్పాలా? చెప్పు గోపాల్, ఆడికైతే చెప్పు. ఏమంటుండే ఇక్కడ రా. ఇక్కడ రా, చెప్పు ఆడికని చెప్పు. హలో, అయితే మన ప్రభుత్వము లేకుండే మనము ఎమ్మెల్యే ఉన్నా కానీ మనము ఎన్ని నిధులు వచ్చినా ఏం వచ్చినా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యే లేకుండా వచ్చి మన ఉన్న ఎవరైనా అధికార సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఉన్నా కానీ వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఇయ్యక అంత చలపని చేశారు. ఈ మొన్న 3 నెలలకే వచ్చి ప్రభుత్వం అనేది ఉన్నా కానీ ఇప్పుడున్న సర్పంచులు రోడ్లు కొలుచుకుంటా మాకు ఇవి శాంక్షన్ అవి శాంక్షన్ అయ్యి మాకు 20 లక్షల ఫండ్స్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. చెప్తాను గోపాల్ ఏమంటుండంటే 9 ఏళ్ళ మన గవర్నమెంట్ లేనప్పుడు కూర్చో గోపాల్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు 4 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా లేను, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆ టైంలో మనం ఏమన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నిధులు ఇస్తే ఆ నిధులకు సంబంధించి మనకేం ఫండ్స్ ఇవ్వలేదు అది అని చెప్తున్నారు. ఒక మాట మీ అందరు కూడా తెలియజేస్తున్నా,
దయచేసి మన నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దు, రాజకీయ పంచాయతీలు పెట్టుకోకండి. మన గవర్నమెంటు 5 ఏళ్ళు ఉంటుంది, మన గవర్నమెంటు 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకుంటుంది. విన్నారా? ఈ జూన్ తర్వాత మీకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మన జిల్లా మినిస్టర్ దామోదర్ కాలం నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర దాకా పోయి నేను నిధులు తీసుకొచ్చి మీ పనులను కూడా చేసి పెడతా. ఇంకొకటి, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను కాబట్టి నేను కొబ్బరికాయలు కొట్టడానికి రావద్దు. నాది ఆ స్టేజ్ కూడా కాదు, బాగుండదు. విన్నారా? లోకల్ ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే